లక్ష్యాన్ని నెరవేర్చడానికి సోదరుడిగా కష్టపడాలని నేను అనుకుంటున్నాను. నాకు ఇంకేం కోరిక లేవు. నన్ను ఇబ్బంది పెట్టినోని, నన్ను జైలు పెట్టినోని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన ఒక మాట చెప్పిన, తోడగొట్టి చెప్పిన, నేను పడగొట్ట వరకు కళ్ళు పూజేమో అని చెప్పి పడగొట్టి చూపించిన. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటి, 10 ఏళ్లు ఆశీర్వదించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి బెంగళూరు, చెన్నైలో, ముంబైలో, ఢిల్లీతో కాదు, న్యూయార్క్, టోక్యో, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తిని మీరు ఇవ్వండి మిత్రులారా. మీరు ఇచ్చే శక్తితోని మూసీనది ప్రక్షాళన చేస్తా, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తా, భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి ఒక గొప్ప నగరంగా అందిస్తా. ఈ రోజు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, ఐపీఎస్లుగా రాణించి ఈ దేశ పునర్నిర్మాణంలోనే మీరు భాగస్వాములుగా ఉండాలి, మీకు బాధ్యత ఉండాలి అనే విధంగా మీరు చూపించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను మిత్రులారా. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరినీ అడగదలుచుకున్నాను. లక్ష్మీ నరసింహస్వామి కాళ్ళ దగ్గర ఈరోజు మనందరం కూర్చుని ఆ స్వామి సాక్షిగా అభివృద్ధి చేసే శక్తిని ఇవ్వండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఆగమైన తెలంగాణను మనం పునర్నిర్మించుకుందాం. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్లలో గడిపి మేమేమనుకోవాలి, నువ్వు దేవుడువా, నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్ మేజిస్ట్రేట్ ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. నీకెందుకయ్యా అంత పలుపు? నీ చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది, జవాబు చెప్పాల్సి పోయి ఎదురుదాడి మా మీద చేస్తుంది. నువ్వు మా మీద దాడి చేసుడు కాదు, ఇది కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అడుగుడు కాదు. నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా. ఆ దయ్యాలు, కొద్ది దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజలు ఎట్లా పట్టి పీడిస్తుందో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని టీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. ఇప్పటి నుంచి అది దయ్యాల రాజ్య సమితి తప్ప అది భారత రాష్ట్ర సమితి కాదు. అది దయ్యాల పార్టీ అని మన కార్యకర్తలు ఊరూరు చెప్పాలి. ఎవరు కనిపించినప్పుడే దయ్యాలు ఇచ్చినాయి అబ్బాయి. వాళ్ళ పేరు పెట్టి పిలువటారు ఎక్కడ కూడా కనిపించేసారి దయ్యాలు వస్తున్నాయి.